ఇవాళ నేను మీతో యూఎస్కి వస్తే టెంపరీగా ఆర్ పర్మనెంట్గా వచ్చిన యూఎస్లో రూమ్స్ ఎలా రెంట్కి తీసుకోవాలి అండ్ ఎలా దొరుకుతాయో ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ క్రిహా వ్లాగ్స్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇవాళ నేను మీతో యూఎస్కి వస్తే టెంపరీగా ఆర్ పర్మనెంట్గా వచ్చిన యూఎస్లో రూమ్స్ ఎలా రెంట్కి తీసుకోవాలి అండ్ ఎలా దొరుకుతాయో ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా, రిఫర్ అవుతుంది కదా అనిపించింది అనమాట. సో ఇక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, టెంపరీ వర్క్గా వస్తే రూల్స్ ఏంటి అండ్ మనం 2-3 ఇయర్స్కి వస్తే ఎలా ఉంటాయో ఆ రూల్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా మనం ఆఫీస్ నుంచి లైక్ 1 month 2 monthsకి వచ్చామంటే మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్ అని దొరుకుతాయి అనమాట. సో నార్మల్గా హోటల్స్లో మనకి రూమ్ దొరుకుతుంది. ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్ అంటే మనకి కిచెన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో మనమే కుక్ చేసుకోవచ్చు అనమాట. సో 2 months అంటే మనం బయట తినలేం కదా. సో 2 months కోసం అని మనం ఎక్స్టెండెడ్ రూమ్స్ తీసుకుంటే అది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది వచ్చి ఎక్స్టెండెడ్ స్టే రూమ్. దీనికి మనం 2 months రెంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు ద హోటల్ మనకి ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ఇది ఎక్స్టెండెడ్ రూమ్స్, ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ హోటల్స్ ఎలా ఉంటాయో మీకు నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ పెడతాను, అది మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది కదా. బట్ మీరు ఏంటి అంటే వచ్చేటప్పుడు ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్లేస్లో ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే అది మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఇవి వచ్చి ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్. ఇప్పుడు చూపించేది ఎక్స్టెండెడ్ స్టే రూమ్స్ అనమాట. ఒక చిన్న డిస్క్లైమర్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి అని మాత్రమే నేను చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. ఇండియా ఎక్కువ, యూఎస్ ఎక్కువ, ఇండియా తక్కువ, యూఎస్ తక్కువ అని మాత్రం నేను కంపేర్ చేయట్లేదు. జస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయి అన్నది చూపిస్తున్నాను అంతే. సో ఎస్, వీడియో చూసేయండి. చెప్పాను కదా మీకు ఇక్కడ కిచెన్ కూడా ఇస్తాడని. మన కిచెన్లో బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్ అనేవి ఇస్తుంటాడనమాట. ఎందుకంటే మనం 1-2 months కోసం వస్తాం కాబట్టి ఒక కాఫీ మేకర్ అని అండ్ కొన్ని యుటెన్సిల్స్ కూడా వాళ్ళే ఇస్తారు కిచెన్లో. అండ్ హవెవర్ మనం ఆఫీస్ వర్క్ కోసం వస్తాం కదా, సో ఆఫీస్ టేబుల్ అనేది ఖచ్చితంగా ఇస్తుంటారు. అండ్ ఒక బెడ్ అనమాట. అండ్ 1 person ఉండేలా ఉంటుంది మనకి రూమ్ అనేది. ఇప్పుడు వచ్చి ఇన్ కేస్ మీరు 1 yearకి వస్తున్నారు ఆర్ 3 yearsకి వస్తున్నారు, ఆన్ వీసా H1 అలా వస్తున్నారు అంటే, సో 1 year 3 years అని ఉంటుంది కదా మనకి. సో ఆ పర్పస్లో వస్తే మాత్రం మనం సపరేట్గా రూమ్ తీసుకొని ఉండొచ్చు అనమాట. కానీ అప్పుడు ఇక్కడ ఏంటి అంటే కొన్ని మనకి ఒక లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది. మనం ఇండియాలో ఏంటి అంటే 1 month అడ్వాన్స్ ఇచ్చి మనకి ఎన్ని మంత్స్ కావాలో అన్ని మంత్స్ ఉండి నెక్స్ట్ ఇంకో 1 monthలో ఖాళీ చేస్తున్నామంటే మనం చెప్పేసి వెకేట్ చేసేయచ్చు రూమ్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లీజింగ్ ఆఫీస్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఎవ్రీ కమ్యూనిటీకి ఇక్కడ ఒక లీజింగ్ ఆఫీస్ ఉంటుంది. దానిలో ఏంటి అంటే 3 months 6 months 9 months 12 months ఈ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మనం 3 monthsకి తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకోండి, సో 1 year or 6 months మనం అది మన ఇష్టం అనమాట ఎక్స్టెన్షన్ అనేది. అండ్ ఒకవేళ 1 year తీసుకున్నాము అంటే మాత్రం మనం 1 year ఖచ్చితంగా ఉండాలి ఆ రూమ్లో. అండ్ మనం ఎప్పుడు వెకేట్ చేస్తున్నామంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం జనవరిలో ఇంటికి వచ్చాము అంటే నెక్స్ట్ ఇయర్ అంటే లైక్ ఆ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లోని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. లైక్ నెక్స్ట్ ఇయర్ మేము వెకేట్ చేస్తున్నాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మేము రెన్యువల్ చేయించుకుంటున్నాం, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి. సో అది పర్పస్ అనమాట. ఇన్ కేస్ మనము మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తే మాత్రం లీజ్ బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇన్ కేస్ జనవరిలో వచ్చి మనము ఏప్రిల్ ఆర్ మే అలా లీజ్ బ్రేక్ చేస్తే మనం వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి. ఎక్స్ట్రా మనీ అంటే 1 month ఆఫ్ లీజింగ్ అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు, 1 month ఆఫ్ రెంట్ అమౌంట్ తీసుకుంటారు. అండ్ దాంతోపాటు ఫైన్ కూడా వేస్తారనమాట. మెంట్స్లో ఏంటి అంటే మనం లీజ్ బ్రేకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం సబ్లీజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సబ్లీజ్ అంటే నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మేలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నాము ఆర్ జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలో ఏంటి అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా రూమ్స్ చూస్తుంటారు కదా, మన ప్లేస్లో
వాళ్ళని రీప్లేస్ చేసి, అది కూడా మళ్ళీ లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి సబ్ లీజ్లో ఇతను ఉంటాడు ఆర్ ఈఎంఐ ఉంటుంది అని చెప్పి వాళ్ళనే ఎంటర్ చేయించి సో మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసే అవసరం ఉండదు. కొన్ని కమ్యూనిటీస్లో మాత్రమే సబ్లీజ్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని కమ్యూనిటీస్లో మాత్రం సబ్లీజ్ ఆప్షన్ ఉండదు అనమాట. సో సబ్లీజ్ ఆప్షన్ లేనప్పుడు మనం ఇంకా డెఫినెట్గా మనీ పే చేయాలి. సో కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటారు లీజింగ్ బ్రేకింగ్కి అమౌంట్ తీసుకోరు అని, బట్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండవు. ఖచ్చితంగా లీజ్ బ్రేక్ చేస్తే మనకు ఫైన్ డెఫినెట్గా వేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి మనం ఈ ఇంట్లోకి వచ్చే ముందు నీట్గా ఇస్తారు. ఎలా అంటే వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే హ్యాండ్ ఓవర్ చేసేయాలి మనము. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏ చిన్నది డ్యామేజ్ అయినా వాళ్ళు దానికి ఫైన్ వేస్తారు. అండ్ క్లీన్గా లేకపోతే మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎంత నీట్గా ఇచ్చారో అంత నీట్గా మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. 1 year or 3 years వచ్చే వారికి లైక్ ఒకరే ఉండాలి అనే ఒక లైక్ ఆఫీస్కి దగ్గర ఉంది, లైక్ ఒకరే ఉండాల్సి వచ్చే ఛాన్స్ ఉంటే స్టూడియో రూమ్స్ అని దొరుకుతాయి అనమాట. స్టూడియో రూమ్స్ ఏంటి అంటే 2 rooms ఉంటాయన్నమాట, లైక్ కిచెన్ అండ్ హాల్. కిచెన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అండ్ హాల్ ఉంటుంది. అండ్ దాంతోపాటే డిష్ వాషర్ అండ్ డ్రయర్ ఇంకా సెంట్రలైజ్ చేసి ఉంటుంది. సో దీనికి మళ్ళీ ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ అది మనం పే చేసుకోవాలి. ఇది వచ్చి స్టూడియో రూమ్స్ అనేది 2 రూమ్సే ఉంటాయి కాబట్టి దీని ప్రైజింగ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అండ్ స్టూడియో రూమ్స్ ప్రైస్ వచ్చి $700 to $800 ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద స్టేట్ అనమాట. స్టేట్ టు స్టేట్ అది మారుతూ ఉంటుంది అనమాట. అండ్ న్యూయార్క్లో అయితే ఇంకొంచెం ప్రైజీగానే ఉంటుంది ఈ స్టూడియో రూమ్స్ కూడా. ఇది వచ్చి స్టూడియో రూమ్. అండ్ దీంట్లో మనకి బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్ ఇస్తారని చెప్పాను కదా, డిష్ వాషర్ అండ్ డ్రయర్, ఇంకా ఫ్రిడ్జ్ ఇస్తారు. అండ్ మనకి ఎలక్ట్రిక్ స్టవ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఇది నేను ముందు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏ రూమ్ తీసుకున్నా మనకి కోట్ క్లాజెట్ అన్నది కామన్గా ఇస్తుంటారు. ఎందుకంటే వింటర్లో మనం జాకెట్స్ వేసుకుంటాం కదా, సో రాగానే మనకి కోట్ క్లాజెట్ ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి క్లాజెట్ ఒకటి ఇస్తుంటారు. అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చి 1 personకి చాలా బాగా సఫిషియంట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ చూసారు కదా మీరు, ఇది డైనింగ్ ఏరియా. అంత చిన్న రూమ్ అయినా కానీ మనకి డైనింగ్ ఏరియా ఖచ్చితంగా ఇస్తుంటారు. సో ఇదే డైనింగ్ ఏరియా. అండ్ ఒకరు ఉన్నారంటే ఇక్కడ ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే 1 BHK రూమ్స్ గురించి అనమాట. సో ఈ 1 BHK కూడా మనలాగే అనమాట, ఇండియాలో ఉండేలాగానే బెడ్రూమ్, హాల్, కిచెన్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఏదో ఒక రూమ్ పెద్దగా ఉంటుంది. కొన్ని దగ్గర ఏంటి అంటే కిచెన్ చిన్నగా ఇచ్చి హాల్ అండ్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఇస్తారు. అండ్ ఇంకొన్ని దగ్గర ఏంటి అంటే బెడ్రూమ్ అండ్ కిచెన్ పెద్దగా ఇస్తారు అండ్ హాల్ కొంచెం చిన్నగా ఇస్తారు. సో అలా అనమాట. అది కూడా లైక్ కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి వాషర్ అండ్ డ్రయర్, ఫ్రిడ్జ్, ఇంకా డిష్ వాషర్ అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ. సో ఇవి మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఇస్తారు ఎక్కడైనా. కొన్ని దగ్గర ఏంటి అంటే మనకి వాషర్ అండ్ డ్రయర్ ఉండవన్నమాట, కొన్ని అపార్ట్మెంట్స్లో మాత్రం, అంటే లైక్ పక్కన ఇస్తారు. మనం ఇంకా మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ అది మనమే పే చేసుకోవాలన్నమాట. అండ్ వాటర్ బిల్ కూడా మనమే పే చేసుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ రూమ్స్లో కూడా లిమిట్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 BHK తీసుకున్నాము అంటే 2 peopleకే అనమాట 1 BHK. కపుల్ ఉన్నారు అంటే వాళ్ళకే ఇస్తారు, ఇంకో చిన్న బాబు అలా ఉంటే ఇస్తారు అంతే. బట్ ఇన్ కేస్ ఆ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8 years కన్నా పెద్ద ఆర్ 7 years కన్నా పెద్ద ఉంటే మాత్రం మనం సపరేట్ రూమ్ తీసుకోవాల్సిందే, అంటే 2 BHKకి వెళ్ళాల్సిందే తప్పకుండా. సో అది ఇక్కడ రూల్ అనమాట. అండ్ మనం చెప్పాను కదా లీజింగ్ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం వచ్చే ముందు ఎవరెవరు ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలన్నమాట మనం అక్కడ. సో ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు లైక్ బిలో 6 years కిడ్ ఉంటే మాత్రం సింగిల్ రూమ్ ఓకే, లేదు అంటే మనం డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి. త్రూ F1 వచ్చారు ఆర్ H1 వీసా త్రూ వచ్చారు అంటే మాత్రం ఇన్ కేస్ మీరు 2 people రూమ్ షేర్ చేసుకుందాము అనుకుంటే 1 BHK తీసుకోవచ్చు. కానీ మీకు లైక్ ఆ యూనివర్సిటీలో ఎవరైనా ఉన్నారా లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారా చూసేసి అలా రూమ్ తీసుకున్నా మీకు అది ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు 1 BHK ఎలా ఉంటుందో చూడండి.
ఇది వచ్చి 1 బిహెచ్కే రూమ్. మీరు బయట చూస్తున్నారు కదా, మనకి బాల్కనీ లాగా ఇస్తారనమాట చిన్నగా. సో 1 బిహెచ్కే నుంచే మనకి బాల్కనీ ఇస్తారు. స్టూడియో రూమ్స్కి చాలా తక్కువ ఇస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే కిచెన్లో మనకి కింద ఖచ్చితంగా టైల్ ఫ్లోరింగ్ లేకపోతే వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. స్టూడియో రూమ్ అయినా ఏ రూమ్స్లో అయినా మనకి వుడెన్ ఫ్లోరింగే ఇస్తారు. అండ్ హాల్ ఇంకా బెడ్రూమ్లో ఏంటి అంటే మనకు కార్పెట్ ఇవ్వచ్చు. కొన్ని దాంట్లో ఏంటంటే మనకు కంప్లీట్లీ హౌస్ మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా అంతే, కోట్ క్లాజెట్ ఖచ్చితంగా ఇస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు 2 బిహెచ్కే అనమాట. సో 2 బిహెచ్కే యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్ 2 బెడ్రూమ్ హాల్ కిచెన్. దీనికి లిమిట్ ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇందాక 1 కిడ్ ఉన్నారు అంటే మాత్రం 2 బిహెచ్కే తీసుకోవాలి అని. అంటే లైక్ ఫర్ సపోజ్ లైక్ 2 కిడ్స్ ఉన్నారు అంటే కూడా మనం 2 బిహెచ్కే తీసుకుంటే సరిపోతుంది, నాట్ ఏ ప్రాబ్లం. కిడ్స్ రూమ్ సపరేట్గా ఇవ్వాలన్నమాట. సో అది 2 బిహెచ్కే. అండ్ యాజ్ యూజువల్ మనకి ఫర్నిచర్ లైక్ మనకి కొంచెం ఫర్నిచర్ వాళ్ళే ఇస్తారు. డిష్ వాషర్ అండ్ డ్రయర్ అండ్ ఫ్రిడ్జ్ వాళ్ళే ఇస్తారు. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఇస్తారు. కొన్ని దాంట్లో మాత్రం ఉండవు. ఇప్పుడు 2 బిహెచ్కే రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది 2 బిహెచ్కే రూమ్. అండ్ ఇందాక మనం చూసిన దాంట్లో హాల్కి వుడెన్ ఫ్లోరింగ్ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం కార్పెట్ వచ్చింది. ఫ్రంట్ ఆఫ్ ద డోర్, మనం డోర్లో నుంచి ఇమీడియట్లీ ఇంట్లోకి రాగానే కొంచెం స్పేస్లో మాత్రం వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తారు, మనం షూస్ అవి వదిలేసి రావడానికి. అండ్ ఇది కిచెన్. కింద చూసినట్టయితే మీరు మళ్ళీ ఇది టైల్ ఫ్లోరింగ్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మనకి డైనింగ్ ఏరియా అనేది ఖచ్చితంగా ఇస్తారు. మీరు చూసుంటే స్టూడియో రూమ్లో కూడా మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఈ రూమ్ వచ్చేసి 1.5 బాత్ అనమాట. మనకి 2 రూమ్స్ కాబట్టి 1.5 బాత్ ఇచ్చారు. ఇంకో దాన్ని పౌడర్ రూమ్ అంటారు, హాఫ్ బాత్ అని అంటారు, లేకపోతే పౌడర్ రూమ్ అని అంటారు. సో దాన్ని నేను క్లియర్గా మీకు 3 బిహెచ్కే రూమ్స్ చూపించినప్పుడు చూపిస్తాను. ఏంటి అంటే ఇప్పుడు 3 బిహెచ్కే రూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో 3 బిహెచ్కే ఎలా ఉంటాయి అంటే కింద ఫ్లోర్లో హాల్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ పైన ఫ్లోర్లో అంటే లైక్ ఇంట్లో నుంచే మనకి స్టెప్స్ ఉంటాయి. సో పైన మాత్రం 3 బెడ్రూమ్స్. సో 2.5 బాత్రూమ్ దొరుకుతుంది. లైక్ 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ ఇచ్చేసి కింద పౌడర్ రూమ్ అని ఇస్తారు. పౌడర్ రూమ్ అనేది కూడా ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. సో నేను క్లియర్గా చెప్పాను కదా 3 బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి అన్నది. అండ్ ఇది వచ్చి పౌడర్ రూమ్ అనమాట, మనకి ఎంట్రన్స్లోనే ఇస్తాడు. వాష్ బేసిన్ ఇస్తాడు. అండ్ దెన్ ఒక కమోడ్ ఇస్తారు. సో హాఫ్ బాత్రూమ్ ఆర్ పౌడర్ రూమ్ అని కూడా అంటుంటారు. అండ్ దీని పక్కనే మనకి కోట్ క్లాజెట్ ఇచ్చారు. అండ్ కింద మొత్తం నేను ఇందాక చెప్పాను కదా హాల్, లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఓన్ హౌసెస్ కూడా ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలి, మొత్తం ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. మనకి కొన్ని 3 బిహెచ్కేలో ఫైర్ ప్లేస్ కూడా ఇస్తుంటారు. ఈ వీడియో తీసింది వింటర్లో అనమాట. సో మీరు బయట చూడొచ్చు, ఇది స్నో పడింది ఆ రోజు. సో అందుకనే కొంచెం ఎక్కువ స్నో కనిపిస్తుంది. అండ్ బయట మనకి ప్యాటియోలా ఇచ్చారు కదా, ఇక్కడ స్టోర్ రూమ్లా కూడా ఇస్తారనమాట మనకి ప్యాటియోలో. సో మనకి ఏమైనా బాక్సెస్ అలాంటివి ఉంటే మనం దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఆ స్టోర్ రూమ్. సో ఇదంతా కింద అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన బెడ్రూమ్స్ ఉంటాయి. బెడ్రూమ్స్తో పాటు మనకి కింద పౌడర్ రూమ్ ఇచ్చారు కదా, అండ్ పైన 2 ఫుల్ బాత్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ బాత్రూమ్స్ అంటే మనకి టబ్తో పాటు ఇస్తారు. సో దాన్నే ఫుల్ బాత్రూమ్ అంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఫుల్ బాత్రూమ్. ఇందాక చూసారు కదా, ఆ బాత్రూమ్ బయట ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది.
సో చూసారు కదా, ఈ 4 కేటగిరీస్ ఏవైతే నేను చెప్పానో, స్టూడియో రూమ్, 1 BHK, 2 BHK అండ్ 3 BHK, ఇవన్నీ రెంటల్ పర్పస్కి తీసుకుంటే ఇలా ఉంటాయి. ఇన్ కేస్ మనం ఓన్ హౌస్ తీసుకోవాలి అనుకుంటే ఆ హౌసెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి. సో వెరీ ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ కాండోస్ అని దొరుకుతాయి. కాండోస్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా 2 BHK అని చెప్పి, 2 bedroom హాల్, కిచెన్ వస్తుంది అండ్ మనకి సైడ్లో ప్యాటియో కూడా వస్తుంది చిన్నగా. ఈ కాండోస్ అనేవి మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇండియాలో, లైక్ 3 floors 4 floors అపార్ట్మెంట్స్. సో దానిలో మనం ఒక బ్లాక్ తీసుకుంటాం, ఐ మీన్ ఒక రూమ్ తీసుకుంటాం కదా. సో ఇది కూడా అంతే అనమాట, కాండోస్ కూడా అంతే. బట్ ఏంటి అంటే అది మన ఓన్, లైక్ మనం ఇండియాలో ఎలా అయితే పర్చేస్ చేస్తామో అపార్ట్మెంట్లో, ఇక్కడ కూడా అంతే, కాండోస్ కూడా అంతే. సో కాండోస్ ఎలా ఉంటాయో చూసేయండి. సో ఇదండి కాండోస్ బయట వ్యూ అలా ఉంటుంది. అండ్ లోపల వ్యూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర 2 floors ఉంటుంది, ఇంకొన్ని దగ్గర ఏంటి అంటే ఉన్న 1 floorలోనే మనకి హాల్, కిచెన్, మనకి 2 BHK చూసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఈ కాండోస్ కూడా అంటే అపార్ట్మెంట్స్ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉంటాయి అన్నమాట. అండ్ దానిలో మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు కాండోస్ చూసేశారు కదా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టౌన్ హోమ్స్ అనమాట. ఈ టౌన్ హోమ్స్ అనేవి బేసిక్గా ఇక్కడ ఇల్లులు అనేవి సెట్ ఆఫ్ హౌసెస్, అంటే అది 4 కావచ్చు ఆర్ 6 కావచ్చు. అంటే మన వాల్ పక్కన వాళ్ళతో షేర్ అయితే, అంటే లైక్ 2 హౌసెస్ జాయిన్ అయి ఉంటాయి కదా, ఇప్పుడు 6 buildings ఒకేలాగా ఉంటాయి, పక్క పక్కనే ఒకే బ్లాక్లో ఉంటే దాన్ని టౌన్ హోమ్స్ అంటారనమాట. అండ్ దాని స్పేస్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఈ టౌన్ హోమ్స్ ఎలా ఉంటాయి అంటే, చూస్తున్నారు కదా, ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. సో నేను ఏదో క్యాజువల్గా అలా ఒక హౌస్ చూపిస్తున్నాను, బట్ మనకి ఇక్కడ సైడ్కి గరాజ్ కూడా వస్తుంది. సో ఈ హౌస్లో అది లేదు, ఈ స్పెసిఫిక్ హౌస్లో. అండ్ నార్మల్గా గరాజ్ వస్తుంది, మనం 2 car పార్కింగ్ 1 car పార్కింగ్ అని ఉంటుంది. అండ్ దాని నుంచి మనకి ఈ హాల్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకి ఎంట్రన్స్లోనే మనకి గరాజ్ అండ్ కిచెన్, హాల్ అవన్నీ ఉంటాయి. టౌన్ హోమ్స్, క్యారేజ్ హోమ్స్ సిమిలర్గానే ఉంటాయి. సో నేను అందుకే క్యారేజ్ హోమ్స్ చూపించట్లేదు. క్యారేజ్ హోమ్స్ కూడా ఇంతే ఉంటాయి, కానీ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేస్ ఎక్కువ ఉండడంలో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మనకి, సేమ్ అనమాట. స్ట్రక్చర్ అయితే అసలు డిఫరెన్సే ఉండదు, సేమ్ ఉంటుంది. నేను అందుకే క్యారేజ్ హోమ్ స్పెసిఫిక్గా చూపించట్లేదు. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, కిచెన్లో నుంచి మనకి కిందికి బేస్మెంట్కి రూట్ ఉంటుంది. సో ఇదే ఆ బేస్మెంట్. ఇక్కడ మనం కావాలంటే మనం హోమ్ థియేటర్లా చేసుకోవచ్చు, జిమ్ పెట్టుకోవచ్చు, అంటే లైక్ మనం ఆ ఏరియాని అలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ హాల్లో నుంచి పైకి కూడా స్టేర్స్ ఉంటాయి. మనకి పైన 2 bedroom 3 bedroom, మ్యాక్సిమం టౌన్ హోమ్స్ అనేవి 3 bedroom నుంచే స్టార్ట్ అవుతాయి. 3 bedroom అండ్ 2.5 bath ఆర్ 3 bath కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి పౌడర్ రూమ్ అనేది మనకు కావాలనుకుంటే హాల్లో పెట్టించుకోవచ్చు, లేదు అంటే మనకి పైనే ఇస్తాడు బెడ్రూమ్స్ పక్కన. ఇంకో పాయింట్ ఏంటి అంటే, అన్ని దగ్గర ఇదే స్ట్రక్చర్ ఉంటుందని మాత్రం నేను చెప్పలేను. ఎందుకు అంటే ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఒక్కొక్క కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అని ఉంటుంది. కొన్ని దగ్గర ఏంటి అంటే మనకి హాల్లో కింద ఫ్లోర్లోనే మనకి ఒక బెడ్రూమ్ అనేది ఇస్తారు. అండ్ కొందరు బిల్డర్స్ ఇలా పైన మనకి బెడ్రూమ్స్ ఇస్తారనమాట.
చూసారు కదా క్యారేజ్ హోమ్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ హోమ్స్ అనమాట. సింగిల్ హోమ్ అంటే ఏంటి అంటే ఒక సింగిల్ హౌస్ ఉంటుంది, పక్కన మనకి ఏరియా మొత్తం ఖాళీగా ఇస్తాడనమాట, లాన్ ఏరియా ఇస్తూ ఉంటారు పెద్దగా, స్పేషియస్ అనమాట, స్పేషియస్గా ఉంటుంది. ఓన్లీ సింగిల్ హౌస్ కదా, సో చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ అదొకటి సింగిల్గా ఉంటుంది. అండ్ మనకి సైడ్లో చాలా ప్లేస్ వస్తుంది మనకి. ఒకవేళ గార్డెనింగ్ అది ఇష్టం అంటే మాత్రం వాళ్ళు సింగిల్ హోమ్కి వెళ్ళడం చాలా బెస్ట్. అండ్ దీంట్లో మనకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ 2 కార్ గరాజ్ ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఖచ్చితంగా అన్నిటికీ ఉంటుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్లీ కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా. ఎక్కడైనా ఈ 3 కామన్గా ఉంటాయి. ఇవి మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి అన్నమాట. ఈ 3 ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. అండ్ కిందికి వెళ్తే మళ్ళీ బేస్మెంట్, అది ఫినిష్డా అన్ఫినిష్డా అనేది అది మళ్ళీ మన చాయిసే. అండ్ పైకి వెళ్తే మనకి బెడ్రూమ్స్ అనమాట. ఇది 4 or 5 బెడ్రూమ్ or 6 బెడ్రూమ్స్ కూడా ఉంటాయి సింగిల్ హోమ్స్లో. సో అది ఇవి ఎలా ఉన్నాయి చూసేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి సింగిల్ హోమ్ అవుటర్ వ్యూ. అండ్ మీరు పక్కనే చూడండి గరాజ్ ఉంది అండ్ ఇక్కడ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. మనకి బయట సరౌండింగ్స్తో పాటు ఇంట్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా పెద్దది ఈ హౌస్. సో మనకి టౌన్ హోమ్, క్యారేజ్ హోమ్ అండ్ సింగిల్ హోమ్స్లో మనకి కావాలంటే మనం ఫైర్ ప్లేస్ పెట్టించుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మనల్ని అడుగుతుంటారనమాట. ఇన్ కేస్ మనకు కావాలంటే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఫైర్ ప్లేసే కాకుండా ఇంకేమైనా అప్గ్రేడ్స్ కావాలి అంటే ఇంటి లోపల మనం వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే టైంలోనే మనం చెప్తే వాళ్ళు మనకి అప్గ్రేడ్స్ చేస్తూ ఉంటారనమాట. దానికి మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చే రెఫ్రిజిరేటర్ ఒకటి ఉంటే మనం ఇంకొకటి కావాలి, ఇంకో మోడల్ కావాలి అని చెప్తే కూడా దాన్ని కూడా అప్గ్రేడ్ చేసి మనకి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఇందాక టౌన్ హోమ్లో చూసుంటే బేస్మెంట్లో మొత్తం అంతా అన్ఫర్నిష్డ్ ఉందన్నమాట. సో ఒకవేళ మనం ఫినిష్డ్ బేస్మెంట్ చేయించుకోవాలనుకుంటే దానికి కూడా మనీ ఛార్జ్ చేస్తారు. సో అదే అనమాట అప్గ్రేడ్స్ అంటే, అలా అనమాట. సో మనకి ఏమైనా చేంజెస్ కావాలి, ఏమైనా ఇంకొంచెం మంచి మోడల్ కావాలి అంటే దానికి వాళ్ళు చేసిస్తారు అండ్ మనీ కూడా ఛార్జ్ చేస్తుంటారు. సో ఇది వచ్చి 5 బెడ్రూమ్ అనమాట. సో చూసారు కదా, ఇవి అనమాట యూఎస్లో ఉండే హౌసెస్. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.